హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నిసార్లు తిన్నా, ఎలా తిన్నా, ఎక్కడ తిన్నా, ఏ విధంగా తిన్నా బోరు కొట్టింది ఏమన్నా ఉందంటే అది ఒక బిర్యానీ మాత్రమే. అంత ఇష్టం అనమాట బిర్యానీ అంటే. లేట్ నైట్ 8 అయిందనమాట. ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు, మా ఫ్యామిలీకి కూడా. నేనైతే బయట నుంచి, ఇంట్లో ఏం చేయలేదన్నమాట, బయట నుంచి బిర్యానీ ప్యాకెట్ తీసుకురమ్మంటే ఈయన గారేమో ఇలా లెగ్ పీసులు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఇంట్లో చేసేయన్నారు. సరే అయితే నాకు కూడా చేయడం ఏం పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీగా చేసేసుకుంటాం మేమైతే బిర్యానీని. ఆయిల్ పెట్టుకుని బిర్యానీ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసేసుకుని దాంట్లో ఈ లెగ్ పీసులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని ఒక ఆనియను, 2-3 పచ్చిమిరపకాయలు, టోటల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా అన్నీ నూరేసుకుని దాంట్లో కాస్త పెరిగేసుకుని ఈ లెగ్ పీసులను అయితే బాగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై అయితే చేస్తాను ఈ లెగ్ పీసుల్ని. ఇలా ఫ్రై అయిపోయిన లెగ్ పీసుల్లో మన క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. నేనైతే ఈ బిర్యానీ కోసం చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. లెగ్ పీస్ బాగా ఉడికిపోయింది కదా, చిట్టి ముత్యాల రైస్ బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి అయితే వేసేసుకుని మొత్తం బిర్యానీ అంతా ఉడికించేసుకోవచ్చు. దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి, 2 స్పూన్స్. ఎప్పుడు పలావ్ చేసినా, బిర్యానీ చేసినా నెయ్యి లేకుండా చేస్తే దాని టేస్ట్ ఎందుకో నాకు తిన్నట్టు అనిపించదు అనమాట. అందుకే ఎక్కువ నెయ్యి వేస్తాను. మూత పెట్టుకుని బాగా ఉడికించేసుకోవాలి. ఫైనల్గా మన రాజుగారి కోడి పలావ్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి మీ అందరికీ చెప్తాను, అబద్ధం మాత్రం చెప్పను. నైట్ డిన్నర్ మేము ఇలా బిర్యానీతో ఎంజాయ్ చేసాం అనమాట, ఫ్యామిలీ మొత్తం. ఆనియన్స్తో సర్వ్ చేసుకుని తింటే ఉందండి, చాలా బాగుంది. కాస్త కష్టపడితే బయట వాటికంట మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నోరు కాలిపోతుంది అనమాట, చాలా వేడిగా ఉంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది.